నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్, ప్రభుత్వానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి తానే మొత్తం అంతా నడిపినటువంటి వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతూ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, లాండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్, కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ఇలాంటి పదాలు వాడుతూ గత 5 ఏళ్లలో అంబేద్కర్ రాజ్యాంగం నడిచింది, ఇప్పుడు ఒక ఎక్స్ ఎమ్మెల్యేనే తన నియోజకవర్గానికి వస్తే చంపుతాం అని ఓపెన్ గా బెదిరిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎటువంటి యాక్షన్ ముందుకు కదలట్లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అని చెప్పేసి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి దీనిపై మీ స్పందన ఏంటి? సాక్షి స్టూడియో పోవాలా? ఎందుకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఏది ఆడుతున్నావు? విజయవాడ లేదా ప్రెస్ క్లబ్? ఇప్పుడు కోవూరులో పుట్టావు, చెట్టు కింద ప్లేటర్వే, పెన్నా నది నీళ్లు తాగి పెరిగినవు. నేనే పెద్ద పోటుగాడిని, జగన్మోహన్ రెడ్డికి నేనే బెయిల్ తెచ్చినా, నన్ను మించిన ధీరత కోర్టులో వాదించాల్సిన ప్రెస్ క్లబ్లు ఎందుకు వాదిస్తున్నావు నువ్వు? నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే కోర్టులో వాదించరా బాయ్, తీసుకురా బెయిలు. అసలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అంటున్నాడు. ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. మీ పులివెందల పాబ్లో ఎస్కోబార్, మీ రాయలసీమ గజ దొంగ పాలన పోయిందని ఊరూరు కొబ్బరికాయలు కొట్టుకుంటాం. నేను అంటుండేది ఏంటంటే పేడ ఎరగరైంది అనుకుంటున్నారు. అరే గడిచిన 5 ఏళ్ళు మీరు చేసిన అరాచకమేంద్రా. నువ్వు రారా పొన్నవోలు, నెల్లూరు జిల్లాలో నీ ఇష్టం వచ్చిన ఊరుకు పోదవరా పొన్నవోలు. నువ్వు మగాడివైతే రా, మీ బాధితులు ఎంతమంది ఉన్నారో నేను చూపిస్తా. ఉదయగిరి నియోజకవర్గంలో పల్లెలో ఉండరా. పారంపోకు ఇవాళ నీ గుద్ద కిందకి నిప్పొచ్చాలకే నీ ఇష్టం వచ్చేటట్టు వెళ్తావురా. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని అడ్వకేట్ జనరలా లండన్లో పోయి ఏం మీటింగ్ పెట్టినవురా? 5 నిమిషాలు టైం ఇస్తే లేపేస్తా చంద్రబాబు నాయుడు అన్నావు కదా, లేపరా చూద్దాం. ఉదయగిరి నియోజకవర్గంలో నీ ఇష్టం వచ్చిన ఊరు రారా. నువ్వు మీ మేకపాటి వాళ్ళు కలిసి ఏంద్రా చేసిందే? అరాచకం కాదు. ఇవాళ నొప్పి వచ్చిందిరా. చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుంటే గడిచిన 5 ఏళ్ళు భారతీయదేవి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేట్ చేసి అంబేద్కర్ మహాశయుడు రాసిన రాజ్యాంగాన్ని తొక్కలో దొక్కింది మీరు కాదు. ఇప్పుడు గుర్తొస్తుండేరా ఫండమెంటల్ రైట్స్ పోరంపోకు. ఈ రోజుకి మీరు పెట్టిన అరాచకాలకి, మీరు చేసినటువంటి అరాచకానికి 100,000 కుటుంబాలు భలే ఈ కోర్టుల చుట్టూ నేటికి తిరుగుతున్నాయిరా. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో చూసుకొని గొంతంతా చుంచుకుంటుండవు. కమిషన్ అంటుండవు కదా. నువ్వు మగాడివే కదా, రా ఉదయగిరి పల్లెల్లోకి తేల్చుకుందాం. మీరు ఇందాక కోర్టులు కేసులు తిరుగుతున్నారంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఏ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కోర్టులో తిరణాలు ఉన్నట్టుంది. మొత్తం అంతా ఒక పెళ్ళికి వచ్చి ఎంతమంది జనాలు వస్తారో అంతమంది జనాలు ఒక ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గరే కనపడుతున్నారు. రీసెంట్గా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక వాయిదా గురించి ఒక అతను వెళ్తే ఫోటోలు పంపిస్తే తిరణాలు ఒక పండగ ఏదైనా జాతర జరిగితే ఎట్లుంటుందో అట్లుంది ఎస్సీ ఎస్టీ కోర్టు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? నేననేదంటే ఈ నీచ్ కమెంట్ కుత్తేగాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా అసలు ఎలిజిబిలిటీ లేనటువంటి వాడు ఈ నీచ్ కమెంట్ కుత్తేగాడు ఉండబట్టే ఇలా ఎంతోమంది యువత మీద కేసులు నమోదు కావటానికి ఈడే కారణం. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఈ పారంపోకుడే కారణం. ఈడు అడ్వైజ్ ఇచ్చి ప్రశ్నించిన ప్రతి గొంతు మీద ఫండమెంటల్ రైట్స్ గురించి ఇవాళ మాట్లాడుతుండవే. ఆ రోజు గుర్తు రాలేరా రాజ్యాంగం నీకు? ఆ రోజు కేసులు ఎన్ని పెట్టాడురా? మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ యదవనా కొడుకులు పెట్టిన కేసులన్నీ రా తేల్చుకుందాం. నువ్వు మగాడివైతే సింహపూర్ సీమలో పుట్టితే, నేను సింహపూర్ గడ్డ మీదనే పుట్టా. రారా పొన్నవోలు, ఏ ఊరికో బాధం. నీ బాధితులు ఎంతమంది ఉన్నారు? అన్నింపుని ముఖ్య పచ్చలారని బిడ్డల మీద రౌడీ సీట్లు ఓపెన్ చేసినటువంటి రౌడీ బ్యాచ్ కదంటారా మీరంతా? మిడతల దండు కదంటారా మీరంతానా? అందువల్ల పొన్నవోలు సుధాకర్ రెడ్డి నీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆయన ఏమంటున్నాడంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం అంబేద్కర్ రాజ్యాంగమే నడిచింది, ఇప్పుడు ఈ ప్రభుత్వమే ఈ విధంగా చర్యలు చేస్తూ ఉంది, ఇక్కడ నడిచేటువంటిది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఈరోజు కొంతమంది రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీనిపై మీ స్పందన? నేను అనేది ఒక మాట చెప్తా. ఒక సామాన్యుని ఎవడు అరెస్ట్ చేశారో నాకు చెప్పమను. మీరు కూర్చొని లక్కారం భాషని ముళ్ళుతోనే తీయాలా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలా? మీరు మాట్లాడింది ఒక భాష అంటారా? ఎలక్షన్ ముందు సిద్ధం సభలో మీ నాయకుడు మాట్లాడింది ఒక భాష అంటారా?
మీ మంత్రులు మాట్లాడింది ఒక భాష, రగిలిపోయింది నవతరం యువతరం, యుద్ధం ఆరంభించింది. ఏమరా తట్టుకోలేకపోతున్నావా? మీ కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ రెడ్లందరూ కలిసి రెడ్ల పొరువును గణంగలో కలిపి ఎందుకురా బిచ్చగాళ్ళు అడుక్కున్నట్టు రెడ్ల సంఘాలకు అడుగుపోయి మళ్ళీ అడుక్కుంటారు ఎందుకో? స్వచ్ఛమైన రెడ్లు మేమున్నాం ఈ సైడు, మీరు కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ రెడ్లు. మీరు ఏ రెడ్లో చెప్పుకోలేని దమ్ములేని రెడ్లురా మీరా. మేము చెప్తున్నాం గర్వంగా, పెద్ద కంటి రెడ్లురా, పారంబోకు పన్నవోలు అంటుండా నేను. నువ్వు ఏ రెడ్లో చెప్పి మాట్లాడు. ఈయాల రెడ్లు పరువు బంగాళాఖాతంలో కలిపింది మీర్రా, రెడ్డి కానీ రెడ్డిని పట్టుకున్నారు మీర్రా. అందువల్ల నేను ఒకటే చెప్తున్నా, పన్నవోలు సుధాకర్ రెడ్డి, ఈరోజు ఒక సామాన్యుడు తలెత్తుకొని తిరుగుతారు, స్వేచ్ఛగా తిరుగుతారు, ఎక్కడ అక్రమ నిర్బంధాలు లేవు, ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుతారు, పేడ ఒరిగింది అనుకుంటారు. అయితే ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళకి మాత్రమే శిక్షలు పడతాయి, నీ వరకు వచ్చేదానికి నిప్పు కాలుతుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఏదైనా ఉంది? వాడికి దమ్ము ధైర్యం ఉంటే ప్రజల సొమ్ము ఎంత వాడుకున్నాడో చెప్పడం ఇప్పటి వరకు నేను 10 సార్లు అడిగినా. వాడు నిజమైన రెడ్డి పుట్టకబుడితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేవాడు ప్రభుత్వం డబ్బులు ఎన్నో ఆడుకున్నాడు, ఎంత ఖర్చు పెట్టిండో చెప్పమని లెక్క చెప్పను, అదొక్కడు చెప్పని వాడు మా కాడైతే. ప్రభుత్వం డబ్బులు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఎన్ని డబ్బులు తిన్నాడో అది చెప్పమని బయటికి, ఆ లెక్కపత్రం చెప్పమని చాలా మాకు పుట్టకబుట్టుంటే. నాకేసి ప్రజల డబ్బులు ప్రజల సొమ్ము అప్పులు కుప్ప చేసేసి ఇలా నొప్పి వస్తుందంటమ్మా. అయితే చివరగా ఎందుకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ మీట్ పెట్టారు, సాక్షి ఛానల్లో కూర్చొని ఎందుకు మాట్లాడట్లేదు, మిగతా ఛానళ్ళకి వెళ్ళి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఏం చెప్తారు? ఏళ్ళు ఊడు పిలుస్తారా? ఏళ్ళు ఊడు పిలవరు, వీళ్ళు మనుషులైంది కదా. సాక్షి ఛానల్ కూడా బాయ్కాట్ చేసిందా వీళ్ళని? మానవ రూపంలో సంచరిస్తున్న మృగాలు మనుషులైతే కదా. ప్రశ్నించిన వాళ్ళని, ధర్మం వైపు నిలబడిన వాళ్ళని చంపటం, కొట్టడం, నరకటం వాళ్ళకున్న అలవాట్లు అందరూ కూడా అనుకుంటుండు. కమిషన్ అంటుండు. నువ్వు రా, మన ఇద్దరం బాధం ఉదయగిరి నియోజకవర్గంలో మీ జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో 8 మండలాల్లో ఎన్ని కేసులు పెట్టున్నారో నేను చూపిస్తా. కోర్టుల చుట్టూ తిరగలేక నీళ్లు అడిగిన పాపానికి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన దౌర్భాగ్యపు పాలన రా మీ పాలన. నువ్వారా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడేదే? పిచ్చి పిచ్చి వేషాలు వేయబాకు. మీ నాయకుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సినిమా అయిపోయింది మీ జగన్మోహన్ రెడ్డిది. అయితే కాంగ్రెస్ పార్టీలో మధ్య అవటమా లేకపోతే భారతీయ జనతా పార్టీలో మధ్య అవటమా, 2 దారులు రా మీ నాయకుడికి ఉండేదా. ఒకటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొనే మెర్జ్ చేసుకోవటం నీ పార్టీని, రెండోది భారతీయ జనతా పార్టీ మోడీకి మోకరెళ్ళి అక్కడ మెర్జ్ చేసుకోవడం. ఈ 2 దారులే మిగిలి ఉన్నాయి మీ నాయకుడికి. మీ పార్టీ ఉండేది లేదు, చచ్చేది లేదు. అది కూడా యువజన శ్రామిక రైతు పార్టీ కొనుక్కున్న పార్టీ, మీరు పెట్టింది కాదు. ఆ పార్టీ ఫౌండర్ అయిన శివకుమార్ని కూడా మోసం చేసిన పార్టీ. కాబట్టి మీకు సినిమా అయిపోయింది. మీరు ఎంత ప్రయత్నం చేసుకున్నా మీకు ఆ సినిమా లేదమ్మా. పద్ధతిగా ఉండండి. జాతి ద్రోహులుగా మిగిలిపోయారు, దేశ ద్రోహులుగా మిగిలిపోయారు. యువరా తిరుమల వెంకటేశ్వర స్వామిని మీ ఇంటి పాదాల కాడ తెచ్చుకొని గుడిసెట్టేసిన గుడిసేటి బ్యాచ్రా మీదే. గుడిసెట్టేసిన గుడిసేటి బ్యాచే మీరారా మాట్లాడేదే. దేవుళ్ళ మీద భక్తి లేదు, రాజ్యాంగం మీద భక్తి లేదు, చట్టసభలంటే గౌరవం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుంటే పులివెందల పాబ్లో ఎస్కోబార్ని పక్కన పెట్టండిరా. 10 మంది ఎమ్మెల్యేలు నీతి మంత్రులైతే అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? అసెంబ్లీలో ప్రజా దేవాలయంలో ఎందుకు ఎదుర్కోవటం లేదు? అదే పొజిషన్లో నేను ఒక్కడున్నా సరే ఎదుర్కొనేవాడిని. ధైర్యం లేని వాళ్ళు మీరంటారా? అసెంబ్లీకి దమ్ముంటే రమ్మర్రా మీ నాయకుడిని అసెంబ్లీలో మాట్లాడమను, కలేజా ఉంటే మాట్లాడమను. ఎందుకు చించుకుంటున్నారు? ఒక్కటే చెప్తుండా, మీ నాయకుడు సినిమా అయిపోయింది అబ్బాయి. ఇంకా మిగిలిండేది మీ నాయకుడికి 2.0లో 30 సంవత్సరాలు జైలు శిక్ష పడబోతుంది. కన్వెక్షన్ వచ్చిందంటే 30 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కాదు ఉండేది. జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. కన్వెక్షన్ పడిందంటే 30 ఏళ్ళు జైల్లో ఉంటానని ఇంటిచ్చారు. ఇంకెందుకు రా వాడిని పట్టుకుని ఊరేగుతున్నాడు. వాడు రాయలసీమ గజ దొంగగా మిగిలిపోబోతున్నాడు. అందువల్ల పొన్నవోలు సుధాకర్ రెడ్డి నువ్వు చించుకొని మాట్లాడితే ఏం కాదు. నీ ఉడతూపులకి కుందేళ్ళు భయపడవు, నీ తాటాకు చెప్పులకి కుందేళ్ళు భయపడవు, నీ ఉడతూపులకి భయపడేటోడు లేరు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కాదు నువ్వు పెట్టాల్సింది. నువ్వు మగాడివైతే కోర్టులో వాదించు, నీకు దమ్ముంటే కోర్టులో వాదించు. అంతే తప్ప
నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నెక్స్ట్ ఎపిసోడ్ నీకేరా, నీకే వదిలే పనే లేదురా పొన్నవాళ్ళు నిన్ను కూడా. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.